చలికాలం వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరైనా సరే చలికి గజగజ వణికిపోవాల్సిందే. మరి ముఖ్యంగా ఈ ఏడు చలి తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఇది చాలదన్నట్లు ఈ సీజన్లో చర్మ సంబంధిత సమస్యలు విపరీతంగా వేధిస్తూ ఉంటాయి. సీజన్ మారే సమయంలో చర్మం కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చలి ప్రభావం ఫేస్, లిప్స్, హ్యాండ్స్ పై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పెదాలు డ్రై అవ్వడమే కాకుండా ముఖం మీద చర్మం కూడా పగిలిపోయి తీవ్రమైన మంటను, నొప్పిని కలిగిస్తాయి. ఇక పగిలిన పెదాలు ముఖం చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్నిసార్లు పెదవుల నుంచి రక్తం కూడా కారుతుంది. అయితే తమ పెదాలను ఈ సీజన్లో సంరక్షించుకోవడం కోసం చాలా మంది ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వినియోగిస్తూ ఉంటారు. భారీగా డబ్బులు ఖర్చు చేసి జెల్స్ అని, క్రీమ్స్ అని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే చలి తీవ్రత కారణంగా పెదాలు, ముఖం, చర్మం పగలకుండా ఉండేందుకు కొన్ని రకాల హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. శీతాకాలంలో పెదాలు పగిలిపోవడానికి చాలా కారణాలున్నాయి. శరీరంలో తేమ లేకపోవటం, చలికాలంలో ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల కూడా పెదాలు పగులుతూ ఉంటాయి. పదే పదే సబ్బుతో ముఖాన్ని కడుక్కోవటం, నాలుకతో పెదాలపై పదే పదే తడిని అద్దటం వల్ల కూడా పెదాలు పగులుతూ ఉంటాయి. అంతేకాదు లిప్స్ ను డ్రైగా మార్చే కెమికల్స్ ను కొందరు వాడుతూ ఉంటారు. అదే సమయంలో పెదవులు అలర్జీ, చికాకు కారణంగా కూడా పగులుతూ ఉంటాయి. తక్కువ నీరు త్రాగటం, చల్లని ప్రదేశాల్లో ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం డ్రై అయిపోతూ ఉంటుంది. చాలామంది ఈ సమస్య నుండి బయటపడటానికి లిప్ బామ్లను, లిప్ కేర్లను వాడుతూ ఉంటారు. పగిలిన పెదవులతో బాధపడే వారికి అలోవెరా గుజ్జు మంచి రిలీఫ్ను అందిస్తుంది. పెదాలపై కలబంద గుజ్జును అప్లై చేసి ఓ 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అరగంట తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల పెదాలు అందంగా, మృదువుగా మారతాయి. ఇక పెదాలకు వెన్న రాసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వెన్నలో షుగర్ కలిపి లిప్స్ పై నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా చేయటం వల్ల పెదవులపై ఉండే మృత కణాలు, పొరలు తొలగిపోవడంతో పాటు లిప్స్ మృదువుగా మారుతూ ఉంటాయి. అంతేకాదు లేత గులాబీ రంగులో మెరుస్తూ ఉంటాయి. తేనె కూడా పెదాలకు మంచిదే. రోజు ఉదయం, రాత్రి పెదాలకు తేనె రాసుకోవటం వల్ల స్మూత్గా, అందంగా మారుతాయి. అంతేకాదు పెదాల పగుళ్ళు తగ్గుతాయి. అలాగే కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల కూడా పెదాల పగుళ్ళు తగ్గుతాయి. లిప్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి. అలాగే పెదాలకు నువ్వుల నూనెను కూడా రాసుకోవచ్చు. వేలుతో నువ్వుల నూనెను తీసుకుని పెదాలపై రాసి మర్దన చేయాలి. వ్యాజలిన్ను అప్లై చేసుకున్న పెదాలు అందంగా, మృదువుగా మారతాయి. అదేవిధంగా చలికాలంలో చాలా చల్లని లేదా వేడి నీళ్లతో ముఖాన్ని పదే పదే కడగకూడదు. పెదవుల చుట్టూ చర్మాన్ని నీట్గా ఉంచుకోవాలి. పెదాలు, చర్మాన్ని సరిగ్గా మాయిశ్చరైజ్ చేయాలి. పడుకునే ముందు లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. ఇలాంటి హోమ్ రెమెడీస్తో ఈ చలికాలంలో మీరు హెల్దీగా ఉండడంతో పాటు తమ పెదాల అందాలను కూడా కాపాడుకోవచ్చు.